మీరు ప్రతిరోజు టైం చూడడానికి ఉపయోగించే ఈ చిన్న గడియారము అది ఇంత పర్ఫెక్ట్ గా తయారవ్వడానికి ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందో తెలుసా? దాదాపు 12,000 సంవత్సరాల క్రితము మనుషులకు మొదటిసారి టైం తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు వాళ్ళు తయారు చేసిన మొదటి గడియారము సూర్య గడియారం. ఇందులో ఒక గుండ్రని ప్లేట్ మీద ఒక కర్రను పెట్టి దాన్ని సూర్యకాంతిలో ఉంచేవారు. ఆ కర్ర పడి నీరు ఎక్కడ పడుతుందో చూసి టైం తెలుసుకునేవారు. కానీ ఇందులో ఒక పెద్ద సమస్య ఉంది. సూర్యుడు కనిపించకపోతే టైం కూడా కనిపించదు. అందుకే దాదాపు 3,000 సంవత్సరాల క్రితం మరో ఐడియా వచ్చింది, నీటి గడియారం. ఒక పాత్రలో చిన్న రంధ్రం చేసి అందులోని నీరు నెమ్మదిగా కిందికి కారేలా చేస్తారు. నీటి లెవెల్ తగ్గే కొద్ది పాత్రలు వేసిన గుర్తుల ద్వారా టైం అంచనా వేస్తారు. కానీ ఇక్కడ కూడా సమస్యలే. చలిలో నీరు గడ్డకట్టుకుపోవడం లేదా నీటి వేగం మారిపోవడము. అందుకే దాదాపు 1200 సంవత్సరాల క్రితం వచ్చింది మరో ఆవిష్కరణ, రేగడి గడియారం. 2 గాజు భాగాల మధ్య ఉన్న పలుచని గుట్టం ద్వారా పైన ఉన్న ఇసుక కిందకి పడుతుంది. ఆ ఇసుక పడే సమయాన్ని చూసి టైం తెలుసుకుంటారు. బట్ ఇక్కడ కూడా ఒక చిన్న సమస్య ఉంది. దాన్ని తిప్పడం మర్చిపోతే టైం ఆగిపోయినట్టే. అందుకే దాదాపు 700 సంవత్సరాల క్రితం వచ్చింది గేర్ గడియారం. ఇందులో గేర్లు మెకానికల్ భాగాలు ఉండేవి. ఇది చాలా ఖచ్చితంగా టైం చూపించేది. బట్ ఒక సమస్య మాత్రం ఉంది. దాని సైజు చాలా పెద్దది. తర్వాత మనుషులు టెక్నాలజీని మెరుగుపరుస్తూ దాని సైజుని చిన్నగా చేస్తూ వచ్చారు. అలా చివరికి తయారైంది ఈ రోజు మనం చేతులు పెట్టుకునే పర్ఫెక్ట్ వాచ్. సో ఇక నుంచి మీరు టైం చూసేటప్పుడు ఈ చిన్న వాచ్ వెనుకున్న వేల సంవత్సరాల ప్రయాణం గుర్తు పెట్టుకోండి.